హాయ్ అండి. బాగున్నారా? సింపుల్ డే అండి. పొంగల్ క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ధనుర్మాసం ముగ్గులు పెడతాం కదండీ! అలా ఆ ముగ్గుతో స్టార్ట్ చేశాననమాట డే. యాక్చువల్‌గా నెల పడతారు కదా! అప్పటినుంచయితే ముగ్గులు పెడతారు. మేమైతే క్లీనింగ్ పొంగల్‌కి డీప్ క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ నుంచి పెట్టడం స్టార్ట్ చేస్తామండి. ఈరోజు ముగ్గయితే ఇలా పెట్టుకున్నాననమాట. చాలా బావుంటదండి ఈ ముగ్గు. మనం ఎంత కావాలంటే అంత ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇదొకటి. ఇది నేను పింట్రెస్ట్‌లో చూస్తున్నానండి ఈ మయాన ముగ్గులు అవన్నీ కూడా. చూసి జస్ట్ అలా కొంచెం పెన్ ఆర్ చాక్ పీస్‌తో ట్రైన్ అయిపోతుంటే తెల్లారేసరికి ఇలా పెట్టడానికి అవుతుందండి. బావుంటున్నాయి ముగ్గులైతే మాత్రం. తులాభారం ముగ్గు మాత్రం అది మన పాత వాళ్ళు నానమ్మలు కానీ, అమ్మలు కానీ వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నదనమాట. వింటర్ కదండీ! నాకైతే ఫుల్ కోల్డ్ ఇంకా బాగా దగ్గు కూడానండి. సో, దానికోసమని కొంచెం కొంచెం హోమ్ రెమెడీస్ చేస్తాననమాట. ఇలా ఇంట్లో వామాకులు అది ఉంటే కొంచెం వామాకులు, ఇంకా జీలకర్ర అలా వేసి కొంచెం సేపు మరిగించేసి అలా కషాయంలా చేసుకుందాం. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం రిలీఫ్ అవుతదనండి. వాయిస్ అయితే మీరు చెప్పరండి మొత్తానికి మారిపోయింది వాయిస్ అయితే మాత్రం. అలా ఉందండి. సో, వాటి నుంచి త్వరగా రిలీఫ్ అవ్వడానికి ఇటువంటి హోమ్ రెమెడీస్ ఈ వింటర్ సీజన్ ఇంకసలు తప్పవనమాట. అంటే ఫస్ట్ టైమ్ తాగిన వాళ్ళు కొంచెం ఎలా ఉంటదని అనుకోవచ్చు. కానీ దీంట్లోని మనకు స్వీట్ ఏమి యాడ్ చేయకుండానే స్వీట్ ఫ్లేవరు కొంచెం తెలుస్తా ఉంటదండి. ఇప్పుడు అదయిపోయిన తర్వాత టిఫిన్‌కి రోజు ప్రిపేర్డ్‌గా ఏమీ లేదు. ఉప్మా కూడా కాదులే అని చెప్పేసి ఇలా ఇన్‌స్టాంట్ దోస బ్యాటరీనైతే రెడీ చేస్తున్నాననమాట. దానికోసమని నేను నా చేతిలో ఉన్న గరిటె చూసారు కదా! దాంతో ఒక 3 గరిటెలేమో మైదా పిండి, 1.5 ఏమో బియ్యపు పిండి తీసుకున్నానండి. ఈ రెండిట్లో కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాననమాట. తర్వాత ఉల్లిపాయలు చిన్నగా అండ్ పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగేసి వేసేసానండి ఇందులోనే. ఇది చాలా థిక్‌గా ఉందనమాట. నాకు దీన్ని చూస్తుంటే పొద్దున్నే ఇంకా మనకి రైతా ఉంటది కదండీ! బిర్యానీలోకి సైడ్‌గా అదేదో గుర్తొచ్చేస్తుందనమాట. అలా వేడివేడిగా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు టీ సెక్షన్‌లోకొచ్చేసానండి. ఇది మాత్రం డేలో ఇది ఇంకా రైస్ స్కిప్ చేసేసినా టీ మాత్రం అస్సలు స్కిప్ చేయనండి. ఇంకా ఇప్పుడు కూరకొచ్చేసరికి ఇది నేను ఫ్రైడే షూట్ చేసిన వీడియో అండి. మరి ఈ వీడియో అయితే మాత్రం ఎప్పుడొస్తుందో తెలీదండి. ఏంటంటే ఇంకా కూరకి ప్రిపేర్ అయిపోదామని చెప్పేసి అమ్మ ఎసరు పెట్టేశారు. సర్లే ఈరోజు కూరనేంచేద్దాం అని చెప్పి బీరకాయ పప్పు వండుదామని బీరకాయల్ని అంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా! ఓన్లీ పప్పులోకి ఒక బీరకాయ సరిపోతుందండి. దాంతో పాటు నేనేంటంటే కొంచెం బయట తోటకూర అది కొంచెం ఫ్రెష్‌గా ఉంది కదా! అని చెప్పి బీరకాయతో పాటు ఈ తోటకూర కూడా యాడ్ చేద్దామని దీన్నైతే తీసుకొచ్చాననమాట. అసలు బీరకాయ ఉందండి చాలా మెత్తగా అసలు ఊపిరి లేదండి. దాన్ని పట్టుకుంటే గట్టిగా విరిగిపోద్దేమో అంత లేత కాయండి. సో, నేను పీల్ చేయడం కూడా చాలా పైన మాత్రమే మీరు చూస్తున్నారు కదా! ఎలా పీల్ చేస్తున్నానో. అలా లేత బీరకాయ అనమాట. మనమంత బెల్లం పెట్టేసి ఏం కట్ చేయనవసరం లేదు. బానే తెగిపోతుందండి. సో, పప్పులోకి కదా! పప్పుతో పాటు చాలా మెత్తగా ఉడికిపోతుందని చెప్పేసి నేనైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసేస్తున్నానండి. ఇలా బీరకాయ పప్పు చేసినప్పుడు ఒక టమాటా అలా వేస్తే ఇంకసలు టేస్ట్ చాలా బావుంటదండి. కానీ ఆల్మోస్ట్ టమాటాని మొత్తానికి ఇంట్లో వాడడం మానేస్తున్నామండి. ఇంక అమ్మ ఎలా తినకూడదు. సో, ఇంకని చెప్పేసి దేంట్లో అయినా టమాటా వేస్తే టేస్ట్ కదా! చిక్కుడుకాయ కర్రీ చేసినా, ఇంకేం చేసినా కదండీ! సో, మేమైతే ఇంకా తేవడమే మానేశారులెండి.
సో, తోటకూరని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, ఇంక వేరే కూర చేయాలన్నా తోటకూర ఇదొక్క కాడే ఉందండి. సో, ఇలా పప్పే కదా! బీరకాయతో పాటు వేసేద్దాం. మనకి హెల్త్‌కి కూడా మంచిది కదా! అని చెప్పేసి తోటకూర అందులో యాడ్ చేసేసానండి. కొంచెం పసుపు, కారం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి ఒకసారి బాగా కలిపేసి పెట్టేస్తానండి. పప్పు ఏంటంటే మేము కుక్కర్‌లో ఫస్ట్ కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పప్పుని నానబెడతామండి. సో, మనకి త్వరగా కుక్ అయిపోతదనమాట. ఇలా టిఫిన్‌కి మధ్యాహ్నం భోజనానికి మధ్యలో ఇలాంటివి కొంచెం ఉంటాయనమాట. ఓన్లీ ఒక యాపిలే నేను ఇలా కట్ చేశాను. చాలా సన్నగా స్లైస్‌లా కట్ చేస్తానండి. ఇక అలా ఒక స్లైస్ తీసుకొని తినేయడమే. ఓన్లీ ఒకటేనండి. చాలా ముక్కలయిపోయినట్టుగా ఉన్నాయి కదా! పప్పయితే ఇంకా ఫైన్‌గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కల్లుప్పేసి పప్పు గుత్తితో కొంచెం మెదిపేస్తే ఇంకా మనం తాలింపేసేసుకోవచ్చనమాట. తాలింపేసే ముందు ఆయిల్‌లో ఏంటంటే వడియాలు కానీ, అప్పడాలు కానీ, చల్లమిరపకాయలు కానీ, ఇంకా గుమ్మడి వడియాలు కానీ అలా ఏమైనా ఉంటే ఆ ఆయిల్‌లోనే ఫస్ట్ వేయించేసి తర్వాత అప్పుడు తాలింపేస్తామండి. ఏంటంటే ఇక్కడ 2, 3 గిన్నెలు అలా చేయకుండా చేస్తామనమాట. సో, అప్పడాలని ఏంటంటే మనం తీసుకునే తక్కువ నూనెలో అప్పడం అంతా ఇంక డిప్ అవ్వదు గదా! సో, అందుకని హాఫ్ ఆఫ్ చేసి ఇలా వేయించుకుంటామనమాట. ఇదేంటంటే గుమ్మడి వడియాలు పెట్టినప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదండీ! సో, అడుక్కి వచ్చేసిన పొడుమనమాట. ఇలా పప్పు అలాంటప్పుడు ఫ్రై చేయించుకొని ఫస్ట్ కొంచెం అన్నంలో కానీ, లేదా పప్పులో కలిపేసుకొని కానీ తింటే బావుంటదని, ఇక అది కొంచెం వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపులో ఏంటంటే, మనం పప్పులోనేమో తోటకూర వేసాం కదా! తాలింపులో నా చేతికొస్తే వంట ఇలానే ఉంటదండి. ఇంకా కొంచెం ములగాకులు, ఒక ఇంకా కరివేపాకు కొంచెం వేసి పప్పు తాలింపేసేసుకున్నాననమాట. ఇంకా చివరిగా తాలింపులో కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం అదుర్సలా ఉంటుందండి. నేను ఇలా వేసేస్తున్నానని ఎక్కువ పడిపోతుంది అనుకోకండి. నేను డబ్బాకే చిన్న హోల్ పెట్టాననమాట. సో, అందుకని ఇంతసేపు వేయాల్సొచ్చింది. అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్, ప్రోటీన్స్ ఉన్న పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అన్నట్టు మర్చిపోయాను. పోపు పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి కూడా అంటించానులెండి. టేస్ట్‌కి బావుంటుందని. నేనిక్కడ పప్పుతో పాటు వడియాలు, అదే అప్పడాలు, మిరపకాయలు, ఇంకా గుమ్మడి వడియాల బొట్టు వేయించానండి. అవి మీకొకసారి చూపిస్తాననమాట. మన కష్టం ఈరోజు ఇది అని. వడియాలు ఇలా వేయించిన తర్వాత అప్పడాలు, మిరపకాయలు ఇంకా అవి మెత్తబడకుండా ఉండాలంటే కొంచెం టైట్‌గా మూత ఉన్న డబ్బాలోనే పెడతామండి. ఎందుకంటే కొంచెం మెత్తబడకుండా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా ఫుడ్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయిందండి. తినడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలనమాట. ఇదేమో పచ్చడి, సాల్ట్ అండ్ ఇది పెరుగు అనమాట. నెయ్య విత్ ఇంగువతో పోపు పెట్టి తిన్న రిచ్ హెల్తీ కలిగిన పప్పునైతే తినేసానండి. సో, ఇప్పుడేంటంటే నేను మార్నింగ్ టైము పూజ అది చేసుకోలేదనమాట. మార్నింగ్ చేయలేనప్పుడు ఈవినింగ్ చేస్తానండి. ఈవినింగ్ టైమ్ ఇంకొంచెం ఎక్స్‌ట్రా పీస్‌ఫుల్ అండ్ మంచి పాజిటివ్‌గా ఉంటదనమాట. ఫ్లవర్స్ కూడా సింపుల్‌గా చాలా చిన్నవి అలా పెట్టానండి. ఇదండి వీడియో. చాలా సింపుల్‌గా ఉంటుంది. మీకైతే ఖచ్చితంగా నచ్చి తీరుతుందనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ అండి. అంతేకాదు ఎవరైనా మొదటిసారిగా మన వీడియో చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అంతేకాదు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.